వాళ్ళు బానే ఉన్నారు, నీకేమైంది? సెలబ్రిటీ కమ్, యాంకర్ కమ్, ఆర్టిస్ట్ కమ్, డాన్సర్ కమ్, సింగర్ కమ్, ఇంకా కమ్ కదా, ఓన్లీ గెస్ట్ గా వస్తుందని పిలిస్తే యాంకర్ గా కమ్మంటే స్వర్గంలో సింహాసనం ఆ ఇంద్రుడిదైతే భామలు సత్యభామల్లో ఈ సింహాసనం నేను డబ్బులు ఇచ్చొస్తా. ఎవరికి అంటే చెప్పిద్దామని. అక్కర్లా, మా బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు అనురాగాలు తెలియవండి ఇక్కడ. వచ్చాడు నా రాజు. హుషారుతో మొదలు పెడదాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్య భామలు, కో ప్రెజెంటెడ్ బై కిసాన్ ఫ్యాషన్ మాల్, పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు, క్వాలిటీలో క్వాంటిటీలో నెంబర్ 1. ఈ రోజు మన థీమ్ అల్లావుద్దీన్ అద్భుత దీపం. కాసేపట్లో ఇక్కడ రాబోతున్నాడు. ఏం అడగాలో మీరు డిసైడ్ అవ్వండి. ఒకే ఒకసారి అడగాలి. భావం చేంజ్ చేయమన్నా ఒకే ఒకసారి అడగాలి, బాబాయ్ చేంజ్ చేయమన్నా. ఓకే, ఇక మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. అల్మితి అబీబో అల్మితి అబీబో ఆడిపోయే భామలు సత్యభామలు వచ్చేసేయండి. హలో అండి, నమస్తే. నమస్తే. ఏం పేరు? స్వాతి. బావగారి పేరేంటి? నాగరాజ్. నాగరాజ్ గారు ఏం చేస్తారు? గోల్డ్ వర్క్. గోల్డ్ వర్క్. కమాన్, అవన్నీ గోల్డేనా? మరి కాదేటి, మనం వెళ్ళేటప్పుడు కలుద్దాం ఒకసారి. నాగరాజ్ గారిని కలవాలి. నేను ఎందుకు కలుస్తానయ్యా? గోల్డ్ కావాలంటేనే ఆ మొక్క ముందు చెప్పాలా? నీకు అల్లావుద్దీన్ అద్భుత దీపం ఇచ్చాం. రుద్ది 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 ఏమడుగుతావు? భారీగా కోరుకోవాలి, ఒకటే ఛాన్స్. ఎప్పటికీ మా హస్బెండే రావాలని కోరుకుంటారు. కమాన్ నాగరాజ్ గారు. రేపొద్దు నాగరాజు గారు అర్జెంట్ గా ఆ బంగారు ఈ బంగారం తీసి ఏదో ఒకలా పడ్డానని చేస్తారు ఈసారి. టంగ్ టెస్ట్ మొదలెడదాం. నీకెందుకు, నీకు ఫుల్ సపోర్ట్ మీ మరదలు ఉంది ఇక్కడ. అన్నయ్య అని ఆల్రెడీ రెడీగా పెట్టింది. నువ్వు చెప్పకపోతే ఇక్కడ చెప్పిద్దాం. ఓకే, రెడీ? జాగ్రత్తగా విను. ఆదివారం అర్ధరాత్రి అడవిలో దొరికింది అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఆదివారం అర్ధరాత్రి అడవిలో దొరికింది అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం. ఆరు బయట కూర్చొని అందరికీ చూపిద్దామనే లోపు మాయం అయిపోయింది. అయ్యో పాపం. ఆరు బయట కూర్చొని అందరికీ చూపిద్దామనే లోపు అదృశ్యం అయిపోయింది. అయ్యో పాపం. రెండు కలిపి చెప్పు ఇప్పుడు. అరే ఏంట్రా ఇది? టంగ్ ట్విస్టర్ అన్నారు. అసలు టంగ్ ఎదురు కదా దీనికి, అందుకే మేము టెస్టర్ అంటాం దాన్ని. చెప్పు ఫాస్ట్ గా. ఆదివారం అర్ధరాత్రి అడవిలో దొరికింది అల్లావుద్దీన్ అద్భుత దీపం. అమావాస్య చెప్పలేదా నేను నీకు? చెప్పలేదు. మరి అది కాంబినేషన్. అది ఆదివారం అర్ధరాత్రి అమావాస్య అడవిలో దొరికింది అల్లావుద్దీన్ అద్భుత దీపం. మర్చిపోయారు కదా. యువర్ థింకింగ్. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య లో దొరికింది అద్భుత దీపం. దొరకలేదు, అడవిలో. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య అడవిలో దొరికింది అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం. అందరికీ చూపిద్దామని ఆరు బయట కూర్చొని అందరికీ చూపిద్దామనే లోపు అదృశ్యమయ్యింది. అయ్యో పాపం. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య అడవిలో దొరికింది అల్లావుద్దీన్ అద్భుత ద్వీపం. ఆరు బయట కూర్చొని అందరికీ చూపిద్దామనే లోపు అదృశ్యమైపోయింది. అయ్యో పాపం. నువ్వు చెప్పు. జాగ్రత్తగా నేను ధరణి చెప్పబోతుంది ఇప్పుడు. ఆదివారం అర్ధరాత్రి అమావాస్య అడవిలో దొరికింది అల్లావుద్దీన్ అద్భుత. ఏం దీపం? అల్లావుద్దీన్ అద్భుత దీపం. తర్వాత ఆరు బయటికి వచ్చి అందరికి చూపిద్దామనే లోపు మాయమైపోయింది. అయ్యో పాపం. మేము మాయమైందన్నాం, అదృశ్యమైందన్నాం కదా. ఇక మా భాష చెప్పాలంటే మాయమైంది చెప్పకూడదు. అంగట్లోకి వచ్చి అందరికి చూపించే లోపు మాయమైంది. మళ్ళీ అంగడి ఏంటి? అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికితే పెట్టులో పెట్టుకోకుండా అంగట్లోకి వెళ్ళి అందరికి చూపిస్తారా? మరి చూపించుకోవాలి కదా. మేము ఏదే సొమ్ములు తెచ్చుకున్నా చీర కొన్నా ఫస్ట్ అందరికి. ఇలా ఉన్నారేంటండి కామారెడ్డిలో జనాలు? కామారెడ్డి కాదండి, అది ఆడవాళ్ళు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా? ఓకే, గట్టిగా చెప్పట్లు మా చెల్లికి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. యాక్చువల్లీ మీ పేరేంటి? సంతోషి. సరే, నీకు అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికితే ఏమడుగుతావు? ఒకటే ఒక్కసారి అడగాలి, ఆ తర్వాత ఛాన్స్ ఉండదు మనకి. సారీస్ గోల్డ్ కావాలి. సరే, ఇప్పుడు టంగ్ ట్విస్టర్. ఓకే, కామారెడ్డిలో రైలు వెళ్ళడానికి కట్టారు రైలు పట్టాలు. మా పెళ్లి రోజు మా ఆయన గారు ప్రేమతో కొన్నారు వజ్రాల పట్టీలు. కామారెడ్డిలో రైలు వెళ్ళడానికి కట్టారు పట్టాలు. మా ఆయన గారు నా కోసం కొన్నారు వజ్రాల పట్టీలు. ఎప్పుడు? పెళ్లి రోజు. మరి అదేది?
కామారెడ్డిలో రైలు వెళ్ళడానికి కట్టారు రైలు పట్టాలు. మా ఆయన గారు మా పెళ్లి రోజు కొన్నారు వజ్రాల పట్టీలు. ఓకే, ఇప్పుడు కుయ్ ట్రైన్ ఎలా వెళ్తుంది అలా ఎఫెక్ట్ ఇవ్వాలి లాస్ట్ లో. కామారెడ్డిలో రైలు వెళ్ళడానికి కట్టారు రైలు పట్టాలు. మా పెళ్లి రోజు మా ఆయన గారు కొన్నారు నా కోసం వజ్రాల పట్టీలు. చుక్ 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 చుక్. బావగారు ఎలా అరుస్తారు ఎప్పుడైనా కోపం వస్తే? తక్కువ అరవరు. నీకు కోపం వస్తే బావగారి మీద ఎలా అరుస్తావు? ఏడుస్తా. కోపం వస్తే ఏడుస్తావా? ఏడుపు చాలా పెద్ద ఆయుధం మాది. ఇది బ్రహ్మాస్త్రం కదా. రెడీ, ఇప్పుడు చెప్పు ఒకసారి టంగ్ ట్విస్టర్. కామారెడ్డిలో రైలు వెళ్ళడానికి కట్టారు రైలు పట్టాలు. మా ఆయన నా కోసం మా పెళ్లి రోజు కొన్నారు వజ్రాల పట్టీలు. కూ ఏది? చుక్ చుక్ ఏది? ఏది నువ్వు ఒకసారి చూపించచ్చు కదా ట్రైన్ ఎలా వెళ్తుందో. గూడ్స్ ట్రైన్ ఎలా వెళ్తుంది? ఏదైనా అట్లనే వెళ్తుంది. సరే గట్టిగా చెప్పట్లు. మీ పేరేంటి ఇంతకి? మౌనిక. మౌనిక. ఉంటారా ఎప్పుడైనా మౌనంగా? ఉంటాను. ఎప్పుడు ఎలాంటి టైంలో మౌనంగా ఉంటది? ఇంట్లో ఎవరు లేనప్పుడు మౌనమే కదా, ఒక్కరే ఉంటాం కదా. అసలు పంచింగ్ పలకనామాగే పంచులు. అచ్చా, ఇంట్లో ఎవరిది డినామినేషన్, మానిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ డిక్లరేషన్? బావగారితో నీదా? ఇద్దరు ఈక్వల్. అంటే డైలీ తూకం తోస్తారా ఏంటి? ఇదిగో నీకు 2 ఇడ్లీలు నాకు 2 ఇడ్లీలు. టిఫిన్స్ అంట. టిఫిన్స్. విజయలక్ష్మి మినపగులు వాడతావా? విజయలక్ష్మి బ్రాండ్ మేము వాడేది. మీరు వాడేదే అది. ఓకే, ఇంకా అడగాల్సింది అద్భుత దీపం క్యాన్సిల్. రెడీ, టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. ఓకే. లాలాగూడ సెంటర్ లో లలిత ప్రియ కమలం విరిసెను. తీసుకువెళ్దామని లలిత ప్రియ లారీలో బయలుదేరితే వర్షానికి తడిసెను. లాలాగూడ సెంటర్ లో లలిత ప్రియ కమలం విరిసెను. లారీలో వెళ్ళినప్పుడు తీసుకొద్దామని వెళ్తున్నప్పుడు వర్షం కురిసెను. లలిత ప్రియ తడిసెను. అజ్జప్ ముందు మళ్ళీ. లాలాగూడ సెంటర్ లో లలిత ప్రియ కమలం విరిసెను. లారీలో వెళ్తున్నప్పుడు లలిత ప్రియ వర్షం తడిసెను. తీసుకువద్దామని లారీలో వెళుతున్నా. పంపావు బావని అడిగి బెంచ్ లోనే పంపచ్చు కదా. అంటే తడవాలి కదా, అందుకే లారీలో వెళ్ళదు. చెప్దా కమాన్. లాలాగూడ సెంటర్ లో లలిత ప్రియ కమలం విరిసెను. తీసుకొద్దామని లారీలో లలిత ప్రియ వెళితే వర్షంలో తడిసెను. ఓకే, గట్టిగా చెప్పట్లే అందరికి. ఆల్ రైట్, మన ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి గెలుచుకున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్. కంగ్రాచులేషన్స్ మౌనిక గారు, కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ వారి గిఫ్ట్ వోచర్. హ్యాపీ షాపింగ్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఓ శివంగి, ఓ శివంగి సెటప్ ప్లీజ్. ఓ శివంగిలో ఈ రోజు మనం ఆడుతున్నాం అదిరిపోయే గేమ్ బుట్టలో బాలు. ఊటీలో అలాంటి ప్రదేశాల్లో ఈ టీ లీవ్స్ అన్ని వెనకాల బుట్టలు కట్టుకుని ఎంత కష్టపడి చేస్తారో కదా. ఈ రోజు మావాళ్ళు కూడా అలా తయారవబోతున్నారు. బుట్టలో బాలు అనే ఆట ఆడబోతున్నారు. అర్చన అండ్ భవాని రెడీగా ఉన్నారు. గేమ్ ఆడతాం బుట్టలో బాలు అని. మేము అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తా ఉంటున్నారు ఇంట్లో. రండి అర్చన గారు, అందులోకి వెళ్ళండి. ఓ భవాని అమ్మోయ్ రా. వీళ్ళు ఇప్పుడు ఈ బుట్టలు కట్టుకుంటారనమాట. ఆల్రెడీ బుట్టలు కట్టుకుని రెడీగా ఉన్నారు. సరే మరి నేను 30 సెకండ్స్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి బాల్ తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత బుట్టలు వేసుకోవాలి. బాల్ కూడా ఇలా పుట్టుకుని కాదు, అలా ఎగరేసి అలా క్యాచ్ పట్టాలి. ఓకే, 3, 2, 1 స్టార్ట్. వెనకొచ్చేయండి. భవానీకి మైనస్ మార్కులు వస్తాయి. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4,
3, 2, 1 and stop. సరే ఇటు తిరగండి, కౌంట్ చేస్తుంది ధరణి. 1 2 3 4. అర్చన గారు చాలా న్యాయంగా ఆడారు పాప. 2 పాయింట్లు అర్చన గారు సాధించారు, 4 పాయింట్లు భవానీ గారు సాధించారు. ఓకే, ఈ రోజు మనం ఓషవంగిలో ఆడుతున్నాం బుట్టలో బాలు. ఇప్పుడు శ్వేత అండ్ రేణుక జస్ట్ 30 seconds లోనే బాల్స్ వేసేయాలి. ఓకే, 3, 2, 1 గో. వచ్చిన తర్వాత బుట్టటు పైకి వేయాలి కానీ వెనక్కి వేయకూడదు. ఇట్లా స్ట్రైట్ పైకి పడలే, ఇట్లా ఇట్లా జరగాలి. ఆట కరెక్ట్ గా ఆడుతున్నారు, బాల్ కూడా కరెక్ట్ గా క్యాచ్ చేయాలి. గుడ్, కొంచెం పైకేస్తే ఈజీగా పడుద్ది. ఇంకా కొంచెం పైగాను అట్లనే. అబ్బా సూపర్ రేణుక, ఇది ఇట్లా ఇట్లా ఆడాలి. గుడ్ గుడ్ గుడ్. శ్వేత ఒకటే బాల్ పడింది. అయ్యో మిస్ అయింది. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. ముందు ఇటు చూద్దామా, ఎక్కువ బాల్స్ ఉన్నాయి, కౌంట్ చేయగలవో లేదో అని. ఆ చేతులు నొప్పి అయ్యేటట్టు. 1 గ్రేట్. అసలు ఒక్క బాల్ సాధించడం అనేది ఎంత కష్టమో తెలుసా కదా శ్వేత? 1 1 అది వెరీ గుడ్. 5 points. ఓషవంగి రౌండ్ లో బుట్టలో బాలు గేమ్ లో 3వ బ్యాచ్ హైమావతి గారు, హేమలత గారు రెడీగా ఉన్నారు. అసలు మేము యంగ్ జనరేషన్ కాదు, మేము చూపిస్తాం గేమ్ అంటున్నారు. 3, 2, 1 గో. కమ్ ఆన్, తెచ్చేయండి బాలు. Oh no. Bye. పర్వాలేదు కూల్ గా 6 బాల్స్ వేస్తే చాలు. సూపర్. అమృత గారు కొంచెం జాగ్రత్తగా. పైకి వేయాలి, దగ్గరనే వాడాలి. వేసారు, బోని కొట్టారు. అరే రే, లాస్ట్ 10 seconds. 10, 9, మెల్లగా 8, 7, 6, 5, 4, 3, 2 and 1 stop. చూడు ఎన్ని ఉన్నాయి. 1, 2. హైమావతి గారు సాధించారు 1 point. క్యాచ్. 1, 2, 3, 4. హేమలత గారు 4 పాయింట్లు సాధించారు. ఓకే, ఈ రోజు ఓషవంగిలో మనం ఆడాం బుట్టలో బాలు గేమ్ లో 3 టీంలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఆడారు. అండ్ ఓవరాల్ గా ఎక్కువ పాయింట్లు ఎవరు వచ్చారో వాళ్ళు ఫస్ట్ పిలవాలి. అవును, ఫస్ట్ అందరికంటే బాగా ఆడి ఎక్కువ బాల్స్ గెలుచుకుంది రేణుక. ఫస్ట్ ప్రైజ్, కంగ్రాట్స్. మీరు అందుకుంటున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్. కంగ్రాట్స్, హ్యాపీ షాపింగ్. సెకండ్ ప్రైజ్ టై అయింది. హేమలత గారు అండ్ భవానీ గారు ఇద్దరు 4 పాయింట్లతో సెకండ్ ప్రైజ్. కంగ్రాట్స్ రండి. కంగ్రాచులేషన్స్ అండి. మీరిద్దరు అందుకుంటున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ వారి గిఫ్ట్ వోచర్. అండ్ మిగతా ముగ్గురు కూడా గిఫ్ట్స్ అందుకుంటున్నారు. రెండు ముగ్గురు. సో హైమావతి గారు కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన కుటుంబం అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు పద్మ గారు.
పద్మ గారు ఎలా ఉన్నారు మా? చాలా బాగుంది. మనం ఎంత బాగున్నా మనలో ఉండే కొన్ని రిగ్రెట్స్, ఎమోషన్, మెమరీస్ ఉంటాయి. అవి మన ఫ్యామిలీతో అయితే చెప్పుకోగలుగుతాం. ఇది మీ కుటుంబం, మన జెమినీ కుటుంబం. చెప్పండి ఏం జరిగింది? మేము ముగ్గురు, 2 అమ్మాయిలు 1 బాబు, చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. అతను 10th క్లాస్ చదువుతుండు. మార్నింగ్ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిండు. ఒక 5 minutes బుక్ తీసుకొని వస్తానని వచ్చిండు. వచ్చి పీట మీద పడుకొని అట్లనే మా చేతుల మీద చనిపోయిండు. మీ తమ్ముడు చనిపోయింది. మా తమ్ముడు. అప్పుడు మీ వయసు ఎంతమ్మా? మీరే? నేను ఇంటర్ చదువుతున్నా. లేక లేక పుట్టిండు కొడుకని వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎందుకు? ఏమైంది? ఎందుకు చనిపోయారు? అసలు అది చెప్పరాదు. మాట్లాడుతూ మాట్లాడుతూ నా చేతుల్లో చనిపోయిండు. ఆ ఏజ్ పిల్లలు చూసినప్పుడు అలా నేనైతే చాలా ఎమోషన్ అవుతా. పద్మ గారు అంటే ఏం పేరు తమ్ముడి పేరు? తమ్ముడి పేరు రాజు. రాజు అంటే రాజు లాగానే ఉంటుండే. చదువులో అన్నిట్లో చాలా ఫస్ట్ ఉంటుండే. రాజుకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉందా? ఏమీ లేదు. డాక్టర్స్ సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందేమో అని చెప్పిండు. ఇప్పటికీ మాకు అది తీరలేని లోటు. మీరిద్దరు అక్క చెల్లెళ్ళు, 1 తమ్ముడు. మీరు పెద్దామేనా? నేను చిన్నదాన్ని. నిజంగా ఆ వయసులో అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎంత కొట్టుకున్నా ప్రేమ అనేది చాలా ఎక్కువ ఉంటది. అలాంటి టైంలో నిజంగా తమ్ముడు మిస్ అయినా, అన్న మిస్ అయినా తట్టుకోలేని బాధ. సో ఇప్పటికీ మీరు బాధపడుతున్నారంటే మీ రిలేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంది అనేది మాకు అర్థం అవుతుంది. సో అమ్మ నాన్న ఎలా ఆ బాధ నుంచి వాళ్ళు ఎలా బయటకు వచ్చారు? సో నిజంగా కడుపు కోత అనేది తీర్చలేంది. ఇప్పటికి కూడా వాళ్ళకు చాలా ఏడుస్తారు. సాధారణంగా ఇంట్లో అమ్మ తర్వాత అక్కే అమ్మలా చూసుకుంటారు తమ్ముళ్ళని. సో మీరు? మేమిద్దరం చాలా బాండింగ్ ఉందుంటిమి, మా తమ్ముడు నేను. అతను చెప్పే మాటలు ఒక్కొక్కటి వినబడితే చాలా బాధ అవుతుంది. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా రాజు చనిపోయి? 28 years అయితే. సో 28 years అయినా మీరు తమ్ముడు కోసం ఇంకా బాధపడుతూ, అలాంటి ఏజ్ లో ఉన్న పిల్లలు చూస్తే ఇంకా గుర్తు చేసుకుంటూ మీ మైండ్ లోనే ఉన్నాడంటే మీ రిలేషన్, మీ బాండింగ్ తెలుస్తుంది. బట్ ఎక్కడున్నా రాజు 2 అక్కలు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాడు. మీ బ్రదర్ లా ఇక్కడికి వచ్చారు. మీ సిస్టర్ మీ బ్రదర్ తో మాట్లాడినట్టు వచ్చి మీ మనసులో మాట చెప్పారు. మనమంతా ఒక ఫ్యామిలీలా ఉన్నాం కాబట్టి. ఒకవేళ ఇప్పుడు రాజు ఉండి మంచి పొజిషన్ లో ఉంటే మీరు ఇంటికి వెళ్ళినప్పుడల్లా అక్క ఈ గిఫ్ట్ తీసుకొని మీకు ఇస్తాడు. సో అలానే ఇక్కడికి వచ్చారు కాబట్టి నేను మీకు గిఫ్ట్ ఇచ్చే పంపించాలి. అక్క ఇది మన ఫ్యామిలీ అనుకొని వచ్చి మాట్లాడావు, బట్ నువ్వు ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి, సరేనా? ఇది ఈరోజు మన కామారెడ్డిలో బామలు సత్యభామలు. మరో ఎపిసోడ్ లో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేస్తాం.